అందరికీ నమస్కారం. తెలంగాణ భాష మీద దాడా, తెలంగాణ అస్తిత్వం మీద దాడా అనేది టాపిక్. తెలంగాణ భాష మీద దాడి జరుగుతున్నది, అస్తిత్వం మీద దాడి జరుగుతున్నది. తెలంగాణ విధ్వంసం జరగడంలో ఎవరైతే పాత్ర పోషిస్తున్నారో వాళ్ళందరూ ఈ భాష మీద, అస్తిత్వం మీద దాడి చేస్తున్న వాళ్ళే. అందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క అనేది మనం ఫోకస్ చేయాలి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరి ముసుగేంటో తేలిపోవాల్సిన సమయం ఇది. అట్లయితేనే తెలంగాణ భవిష్యత్తు ఏమైనా మారడానికి అవకాశం ఉంది, లేకపోతే కష్టం. ఇట్లాంటి రౌండ్ టేబుల్లు, ఇట్లాంటి ప్రెస్ మీట్లు, మీటింగ్లు మనం పెట్టుకుంటూ వెళ్తూనే ఉంటాం, కానీ ఎక్కడా కూడా మార్పు రాదు. మార్పు రావాలంటే క్లారిటీతో ఉండాల్సిన అవసరం ఉంది. మనం తెలంగాణ భాష మీద, అస్తిత్వం మీద దాడి చేస్తున్నోడే తెలంగాణని విధ్వంసం చేసిండు. గమనించండి, తెలంగాణలో విద్యా వ్యవస్థ నాశనం కావడానికి కారణం ఎవడు? భాష మీద, అస్తిత్వం మీద దాడి చేస్తున్నోడే కదా. తెలంగాణలో ఫార్మా ఇండస్ట్రీ వేళ్ళూనుకుపోయి తెలంగాణ వాతావరణాన్ని, తెలంగాణ చెరువులని, తెలంగాణ పర్యావరణాన్ని పొల్యూట్ చేసినోడు ఎవడు? వ్యవస్థను మొత్తం ఆగం చేసినోడు ఎవడు? భాష మీద, అస్తిత్వం మీద దాడి చేసినోడు కదా ఈ విధ్వంసానికి కారణమైంది. తెలంగాణ హెల్త్ వ్యవస్థను మొత్తం నాశనం చేసినోడు ఎవడు? ప్రజారోగ్యాన్ని, ప్రభుత్వ ఆరోగ్యాన్ని, ప్రజలకు ఆరోగ్యం లేకుండా చేసినోడు ఎవడు? వీళ్ళే కదా. మరి ఈ విధ్వంసం మీద కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది కదా. మరి ఇది ఎప్పుడు మాట్లాడాలా? సో ఈ విధ్వంసం చేసిన వాళ్ళతోనే మన రాజకీయ వ్యవస్థ మొత్తం చేతులు కలిపింది. ఇప్పుడు ప్రతి పార్టీకి అనుబంధంగా కొంతమంది మేధావులు ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ మేధావులు ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ మేధావులు ఉన్నారు, కొంతమంది బీజేపీ మేధావులు ఉన్నారు. ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉండొచ్చు, కానీ మీకు తెలంగాణ వాదము, తెలంగాణ అన్నప్పుడు అందరూ ఒకే తాటి మీదకి రావాలి కదా. ఎందుకు రాలేకపోతున్నారు? అందరూ ఒకే తాటి మీదకి వచ్చినప్పుడు, అందుకే అంటున్నాం, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క. అందరూ కలిసి తెలంగాణ కోసం కొట్లాడినప్పుడే, తెలంగాణ వాదం అనే చర్చ వచ్చినప్పుడు, అందరూ కలిసినప్పుడే ఈ సమాజం మారడానికి ఏమన్నా అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెర మీదకి వచ్చి మీ అయ్యా జాగీరా అన్నాడు. అందరూ మాట్లాడిరు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిరు, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్లో ఒక మంత్రి అయితే తొడలు కొట్టిండు, ఎగిరిండు, దుంకిండు. బీజేపీ వాళ్ళు సరే, వాళ్ళు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన ఒకరిద్దరు తెలంగాణ వాళ్ళు, అందులో కూడా అట్లా అంటాడని మాట్లాడిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ మీ అయ్య జాగీరా అన్నందుకేమో అంత పెద్దగా రెస్పాండ్ అయ్యారు. తప్పే అది, అట్లా అనకూడదు. అన్నోని ఖచ్చితంగా కడిగి పారేయాల్సిందే. కానీ అదే పవన్ కళ్యాణ్ 10 ఎకరాల చెరువు కబ్జా పెట్టిండు. ఎవరెందుకు మాట్లాడాడు? ఎవరెందుకు మాట్లాడరు? కాంగ్రెస్ మాట్లాడిందా? వాళ్ళ చేతిలోనే ఉంది ప్రభుత్వం. ఎగిరి దుంకిన మంత్రి ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేసిండా? పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, రేవంత్ రెడ్డి చెప్తున్నా వీలైతే తీసేసుకో, నేను ఒకవేళ కబ్జా చేస్తే అని. మరి ఎక్కడ పోయింది మీరంతా? బీఆర్ఎస్ మాట్లాడిందా? బీఆర్ఎస్లో ఎవరైనా పవన్ కళ్యాణ్ 10 ఎకరాల చెరువు సంగతి చెప్పాయని అడిగిర్రా? లేదు కదా. బీజేపీ వాళ్ళు అడిగిర్రా? లేరు కదా. మరి మీ అయ్యే జాగీరా అన్నందుకు అంతెత్తున లేచిన వాళ్ళు 10 ఎకరాల చెరువును కబ్జా చేస్తే ఎందుకు మాట్లాడలే? ఇట్లా ఎన్ని 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 చెప్పాలో అని చెప్పొచ్చు. ఇప్పుడు 373 ఎకరాల నాదర్గుల్ భూముల విషయంలో కూడా సేమ్ అదే. ఏ పార్టీ దీని మీద నోరు విప్పదు. కబ్జాలు చేస్తున్నవాడు ఎవడు? ఇదే భాష మీద, ఇదే అస్తిత్వం మీద దాడి చేస్తున్నాడే కదా. అందులో కూడా తెలంగాణ రైతులను రోడ్ల పాలు చేసిర్రు, అందులో ఉన్న చెరువుని ఖతం చేసిర్రు, అందులో లింగమయ్య గుట్టని ఖతం చేసిర్రు, పెద్ద జాతర జరిగేది. మరి అందులో కూడా ఈ భాష మీద, అస్తిత్వం మీద దాడి చేసినోడే ఉన్నాడు కదా. మరి ఇక్కడెందుకు కలిసి రావట్లే? ఇక్కడెందుకు మాట్లాడట్లే? మొన్న మేము పోయినాం తిరుమలగిరికి. 8 ఎకరాల భూమి, ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. 8 ఎకరాలకి మొత్తం బ్లూ షీట్లు నాటుపడేసినారు. లైవ్లో ఎంఆర్ఓ మిగతా వాళ్ళంతా ఒప్పుకుంటున్నారు ఇది గవర్నమెంట్ ల్యాండ్. పర్మిషన్ లోడ్ ఇచ్చిందంటే వాడు ఎవడో ఇచ్చిండు, అంతకుముందు నవీన్ మిట్టల్ అంటాడని అంటున్నారు. ఇంతవరకు అది క్లియర్ కాలే. అక్కడ బీజేపీ ఎంపీ, ఇటు పక్కన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అటు పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు లోకల్గా. మరి ఎవరెందుకు మాట్లాడరు దీని మీద? ఇది 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 విధ్వంసం. ఈ విధ్వంసానికి కారకులు ఎవరు? తెలంగాణ ఫిజికల్గా, తెలంగాణ జనరేషన్స్ నష్టపోతున్నాయి కదా. మేము పోయినాం అక్కడికి, ఎక్కడ పటాన్ చెరువు దగ్గర
హెటిరో పార్థసారథి రెడ్డి అనేటోడు 3 చెరువులను మొత్తం వైట్ కలర్ లో ఉండాల్సిన చెరువులు పింక్ కలర్ లోకి మారిపోయినాయి. 3 చెరువులు, ఒకటి 20 ఎకరాలు, ఒకటి 60 ఎకరాలు, ఒకటి 30 ఎకరాలు. అవి పోయి ఏడ కలుస్తాయంటే మళ్ళీ కృష్ణ ఈ గోదావరిలో కలుస్తాయి. గోదావరి నీళ్ళతో ఇది అవుతాయి. మరి ఎవరు మాట్లాడారు దాని మీద? మరి ఈ విధ్వంసం గురించి ఎవరు మాట్లాడాలా? సో అందుకే ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు సరే మీరు ఒకవేళ భాష అస్తిత్వము దీని గురించే మనం మాట్లాడాలి, విధ్వంసం గురించి మాట్లాడొద్దు అనుకున్నా 369 మందిని పిట్టల్లా కాల్చిన కేబీఆర్ విగ్రహం ఇంకా ఎందుకుంటది? ఇది అస్తిత్వం మీద, మన ఆత్మగౌరవం మీద దాడే కదా ఇది. సో ఇంకా ఇది కేబీఆర్ పార్క్ అని ఎట్లుంటది, కేబీఆర్ విగ్రహం ఎట్లుంటది? ఈ గవర్నమెంట్ వచ్చినాక రోషయ్య విగ్రహం ఎట్లా పెడతారు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎట్లా పెడతారు, ఎన్టీఆర్ విగ్రహం ఎట్లా పెడతారు? కారణం ఏంటంటే వీళ్ళకి ఆంధ్ర వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఓట్లు పోకుండా ఉండడం కోసం ఇప్పుడు ఇంకా బలంగా పనిచేస్తారు. ఇప్పుడు ఓడన్ వచ్చి 1000 ఎకరాలు కబ్జా పెట్టిండన్నా కూడా నోరు మూసుకొని కూర్చుంటారు. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, వాళ్ళ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. మరి మీకు 5% 10% ఉన్న ఓట్ల కోసమే మీరు పాకులాడితే మరి 90% ఓట్లు ఎట్టుపోవాలా? ఈ ఆలోచన ఎందుకు చేస్తలేరు? అంటే ఎందుకు చేస్తలేరంటే ఎవరికి వాళ్ళుగా డివైడ్ అయి ఉన్నాం కాబట్టి అని అనుకుంటున్నారు వాళ్ళు. సో ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉన్నది. మన భాష మీద మన అస్తిత్వం మీద దాడి చేసినోడే తెలంగాణను విధ్వంసం చేసిండు. ఆ విధ్వంసం చేస్తున్నోడితోనే మన తెలంగాణ రాజకీయ నాయకత్వం అంతా చేతులు కలిపి ఉన్నది. మరి దీన్ని ఎవరు ప్రజలకు చెప్పాలా? మేధావులు చెప్పాలా? అసలు మేధావులు అనే వాళ్ళు ఎక్కడున్నారు అన్నది ఆలోచించుకోవాలా. ఇటువైపా ఎటువైపు? ప్రజల వైపు ఉన్నారా, తెలంగాణ వైపు ఉన్నారా? మీరు మాట్లాడే ఏ పదంలో, ఏ వాక్యంలో, ఏ మాటలో కూడా తెలంగాణ లేదు. ఉంటే కాంగ్రెస్ ఉంది, ఉంటే బీఆర్ఎస్ ఉంది, ఉంటే బీజేపీ ఉన్నది. ఎప్పుడైతే తెలంగాణ వచ్చి చేరుతుందో మీ మనసుల్లో అప్పుడు ఈ తెలంగాణ మారుతుంది. ఇప్పుడు నిరుద్యోగుల అంశం ఉన్నది, ఎంత పెద్ద సమస్య అది. పచ్చి మోసం చేసింది కాంగ్రెస్. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తర్వాత మాట మార్చి మేమెక్కడన్నామని మాట్లాడి సంవత్సరం కింద రేవంత్ రెడ్డి అన్నాడు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఇంకొక 40,000 ఇస్తాం, ఒక్క 2 నెలలు అయితే పడతాయి అన్నాడు. 40,000 లేదు, 4,000 కూడా లేదు. ఆయన మాట్లాడి కూడా సంవత్సరం అవుతుంది. ఏది ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓ దీర్ఘకాలిక పోరాటం ఏమన్నా స్టార్ట్ చేసిరా? ఒక ప్రణాళిక ఉన్నదా? అసలు మీకు ప్లానింగ్ లేదు, ఒక యాక్షన్ లేదు. ఒకటే ఒకటి ఉన్నది ఈ పార్టీలకి, దోపిడీ. ఎక్కడ దొరికింది అక్కడ మింగేయాలి. అవసరమైతే ఐడియాలజీలు పక్కన పెట్టి వానితో వీనితో చేతులు కలపాలి. ఎంత కాలం ఇంకా ఈ తెలంగాణలో వీడు పోతే వాడు, వాడు పోతే వీడు అనే పరిస్థితిని ముందుకు తీసుకెళ్దాం. ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మన తెలంగాణ సమాజాన్ని, భవిష్యత్తుని మార్చే నాయకులు కాదని, పార్టీలు కాదని తేలిపోయింది. ఆల్టర్నేట్ కోసం ఆలోచిస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. సో అప్పుడే సామాజిక న్యాయమైనా, భవిష్యత్ అయినా, ఏదైనా సరే, విద్య అయినా, వైద్యమైనా అందడానికి అవకాశం ఉంటుంది. అది రానంత కాలం ఈ పరిస్థితిలో మార్పు రాదు. అవకాశం ఇచ్చిన తెలంగాణ డిజిటల్ జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు కాలేజీ సీన్ అన్న మాట్లాడాల్సింది. జై తెలంగాణ.